ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం కన్యా రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కెరీర్, విద్య ఎలా ఉండబోతున్నాయి? అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడితే వాటి పరిష్కారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి 2026 సంవత్సరం ఆర్థికంగా మధ్యస్థరంలో ఉంటుంది. మొదటి భాగంలో కేతు ద్వాదశ ఇంట్లో ఉండడం, రాహు ఆరోగ్యం ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కొన్ని అకస్మాత్తు ఖర్చులు ఎదురవుతాయి. జూపిటర్ 10వ ఇంట్లో ఉండడం వల్ల ఆదాయం పెరుగుతుంది. రెండో భాగంలో 10వ ఇంట్లోకి జూపిటర్ రావడం ద్వారా ఆర్థిక పరిస్థితి స్థిరమవుతుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య వైస్ సంవత్సర ప్రారంభంలో పెద్ద సమస్యలు ఉండవు, కానీ చిన్న ఆరోగ్య సమస్యలు మరియు ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు. జాగ్రత్తగా ఆహారం తీసుకోవడం, యోగా, ప్రాణాయామం పాటించడం ముఖ్యం. చివరి 2 నెలల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కెరీర్ పరంగా మొదటి భాగంలో కృషితో స్థానం బలపడుతుంది. జూన్ నుండి సీనియర్స్ మద్దతునిస్తారు. వ్యాపారస్తులకి విదేశీ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నిరంతర ప్రయత్నంతో విజయం పొందుతారు. అంతర్జాతీయ విద్య లేదా పోటీ పరీక్షలకి ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితం మొదటి భాగంలో కొంచెం ఒత్తిడి, చివరి త్రైమాసికంలో శాంతి మరియు ఆనందం. వివాహ జీవితం సౌకర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తేడాలు రావచ్చు, కానీ చివరి భాగంలో బంధం బలపడుతుంది. ప్రేమ జీవితం మొదటి భాగంలో సానుకూలం, తర్వాత కొంత సమస్యలు రావచ్చు. ఆగస్టు నుండి సంబంధం మరింత బలపడుతుంది. ఇక కన్యా రాశి వారికి 2026 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి బుధవారం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం మంచిది. శనివారం మహారాజ్ దశరథ గారి నీల శని స్తోత్రం చదవండి. శుక్రవారం మాతా మహాలక్ష్మి ఆలయంలో వెళ్లి ఎర్ర పువ్వులు అర్పించడం, బుధవారం పక్షుల జతను విడిపించడం ఆరోగ్య సమస్యలు మరియు సమస్యల నుండి విముక్తినిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.